Hi guys, let's cross the DSA bridge together. అండ్ లాస్ట్ 2 వీడియోస్లో మనం డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్గోరిథమ్స్ అంటే ఏంటి, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా నేర్చుకున్నాం గైస్. దోస్ 2 వీడియోస్ ఆర్ అబౌట్ ఫండమెంటల్స్. ఎవరి వన్ షుడ్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ కమింగ్ ఫ్రమ్ టుడే వీడియోస్ వీఆర్ గోనా లర్న్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ డేటా స్ట్రక్చర్స్ గైస్. ఇందులో మన యొక్క ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చరు అరేస్తో మనం స్టార్ట్ చేద్దాం గైస్. ఎందుకు అరేస్ని ఒక ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ అని నేను అంటున్నా అంటే, ఆల్మోస్ట్ ఏ ఇంటర్వ్యూలో అయినా 60% క్వశ్చన్స్ మ్యాథ్స్ అరే నుంచే ఉంటాయి గైస్. అలాగే మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్లో కూడా, రియల్ లైఫ్ ఏదైనా సొల్యూషన్స్లో కూడా మనం వాడుతున్న మ్యాక్సిమం చాలా అప్లికేషన్స్లో అరేస్ అనే డేటా స్ట్రక్చర్ని చాలా ఎక్కువగా వాడతారు గైస్. సో లెట్స్ డిగ్ డీప్ ఇన్ టు అరేస్ టుడే ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్ కాన్సెప్ట్స్. అరే అంటే ఏంటి, దీన్ని ఎలాగ ఇనిషియలైజ్ చేయాలి, ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఈ అరే గురించి కాన్సెప్ట్ థియరటికల్గా నేర్చుకుందాం గైస్. నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో కమింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ అరే. ఏంటి అరే అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ which are stored at contiguous memory locations and are accessed using index numbers. గైస్ అర్థమైందని అనుకుంటున్నా. ఈ చూడండి, నేను రెడ్ లైన్తో నేను ఇవన్నీ మార్క్ చేసా. అవే కీ పాయింట్స్ గైస్ అరేస్ అనే కాన్సెప్ట్లో. వాటి గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం ఇప్పుడు. కీ పాయింట్స్ ఏమని చెప్పా? కీ పాయింట్స్ ఎలిమెంట్స్ must be of same data type. లెట్స్ సే మనం ఒక అరేని డిక్లేర్ చేస్తున్నాం, 1 2 3 4 అన్నీ ఇంటి డేటా టైప్స్. సో ఇది వ్యాలిడ్ అరే. అదే మీరు ఒకటి ఫ్లోటింగ్ నెంబరు, ఇంకొకటి క్యారెక్టరు, ఇంకొకటి ఇంటీజరు, ఇంకొక క్యారెక్టర్ ఇలాగిస్తే ఇది వ్యాలిడ్ కాదు గైస్. ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ ఒకే డేటా టైప్ కాదు కాబట్టి. సో కీ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అరేస్ డెఫినేషన్లో అరే విల్ స్టోర్ ఓన్లీ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్. ఇంకా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ ఎలిమెంట్స్ని కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేస్తుంది గైస్. కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటంటే, లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే వేర్ ఇట్ స్టోర్స్ 1 2 3 4 5. ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక ఇండెక్స్ ఉంటుంది. లెట్స్ సే దీని యొక్క అడ్రస్ 2000, దీని అడ్రస్ 2004, దీని అడ్రస్ 2008, 2012, 2016. ఇప్పుడు నేను ఈ ఏరియాలోకి ఇంకొక ఎలిమెంట్ని పెట్టాలనుకుంటున్నా, 6 పెడదాం అనుకోండి. వెంటనే ఈ పక్క ఇండెక్స్లోనే మనకు 6ని యాడ్ చేస్తుంది. అంటే 2020 ఈ యొక్క అడ్రస్లో 6ని యాడ్ చేస్తుంది. ఇలాగ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేస్తుంది కాబట్టి ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం మనకు చాలా ఈజీ అయ్యింది గైస్. అలాగే ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ టేక్అవేస్ లాంటివి గైస్. ప్రతి ఎలిమెంట్కి కూడా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది గైస్. అంటే పొజిషన్స్, ఈ ఎలిమెంట్కి ఒక పొజిషన్ ఇస్తాం, ఈ ఎలిమెంట్కి ఒక పొజిషన్, ఈ ఎలిమెంట్కి ఒక పొజిషన్, ఈ ఎలిమెంట్కి ఒక పొజిషన్, ఈ ఎలిమెంట్కి ఒకటి, ఈ ఎలిమెంట్కి ఒకటి, అలా పొజిషన్స్ ఇస్తాం మనం. అప్పుడే కదా మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోగలుగుతాం. లెట్స్ సే ఇండెక్సింగ్ అంటే ఏంటో క్లియర్గా. ఏంటి ఇండెక్సింగ్? we have 1 2 3 4 5 6 7 8. ఇండెక్సింగ్ ఎలా ఉంటుందంటే, 0తో స్టార్ట్ అయ్యింది ఇండెక్సింగ్. 0 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఈ ఇండెక్స్లు బట్టి ఆ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దీని పేరు అరే అన్నాం. అరే అని చెప్పి ఒక నేమ్ క్రియేట్ చేసే దీనికి.
ఇప్పుడు నేను ఈ 3 అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే అరే ఆఫ్ దాని ఇండెక్స్ 2 ఈక్వల్ టు 3 కదా వాల్యూ. అలాగా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇండెక్సింగ్ అనేది ఒక కీ కాంపోనెంట్ గైస్. సింపుల్ అనాలజీ ఏంటంటే లెట్స్ సే వీ హ్యావ్ 5 హౌస్. ఒక గేటెడ్ కమ్యూనిటీకి మీరు వెళ్ళారు, అక్కడ 5 హౌసెస్ ఉన్నాయి. మీ రిలేటివ్స్ హౌస్ 3లో ఉన్నారు. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3, హౌస్ 4, హౌస్ 5. మీ రిలేటివ్స్ హౌస్ 3లో ఉన్నారు. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అందరింటికి వెళ్ళి అడుగుతారా మీరు మా రిలేటివా అని చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు? లేదు కదా, మీకు అడ్రస్ తెలుసు అంటే హౌస్ 3కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అలాగే అరేలో మనం ఏదైనా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఇండెక్స్ తెలిస్తే డైరెక్ట్గా ఆ ఇండెక్స్కి వెళ్ళి ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. అంతేగాని అన్ని ఇండెక్స్ల దగ్గరికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ లేరు ఈ ఇంటికి వెళ్దాం, ఇక్కడ లేరు ఈ ఇంటికి వెళ్దాం అని వెళ్తే టైం వేస్ట్, అంతే కదా. దీనికోసమే ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది గైస్. ఇప్పుడు అసలు ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అరేస్ అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ గైస్. లెట్స్ మీ ఒక స్కూల్ ఉంది అనుకోండి, అక్కడ 5 స్టూడెంట్స్ ఉన్నారు. 5 స్టూడెంట్స్వి మార్క్స్ స్టోర్ చేయాలని మనం అనుకుంటున్నాం. బేసిక్గా డేటా స్ట్రక్చర్స్ వాడిపోతే ఎలా మనం స్టోర్ చేయగలుగుతాం? ఇంట్ స్టూడెంట్ 1 ఈక్వల్ టు 80 మార్క్స్, ఇంట్ స్టూడెంట్ 2 ఈక్వల్ టు 70 మార్క్స్, ఇంట్ స్టూడెంట్ 3 ఈక్వల్ టు 95 మార్క్స్. లెట్స్ సే ఇంకొక స్టూడెంట్ ఇంట్ స్టూడెంట్ 4 ఈక్వల్ టు 100 మార్క్స్, ఇంట్ స్టూడెంట్ ఈక్వల్ టు 36 మార్క్స్. ఇప్పుడు 5 స్టూడెంట్స్ అంటే ఇన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయవలసి వస్తుంది మనకి. ఇన్ని వేరియబుల్స్, 5 వేరియబుల్స్. ఒకవేళ 100 స్టూడెంట్స్ ఉంటే మీరు 100 వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఎంత కష్టం. అదే ఆ స్కూల్లో ఒక 10,000 లేదా 1,000 పీపుల్ ఉంటే అన్ని మందికి మనం ఈ వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేయాలి, వాళ్ళ మార్క్స్ అన్నీ అసైన్ చేయాలి. ఇది ఒక చాలా పెద్ద టాస్క్ గైస్. మాన్యువల్గా అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసి చాలా మెస్సీ అయిపోతుంది. అరేస్ అనే కాన్సెప్ట్ దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది గైస్. ఎందుకంటే మార్క్స్ అన్నీ మనకి ఒకే డేటా టైప్, అన్నీ ఇంటీజర్లోనే ఉంటాయి మార్క్స్, నంబర్స్ కాబట్టి. సో అన్నీ ఒకే డేటా టైప్లో ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని మనం కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేయడం ఈజీ అయిపోతుంది. మన దగ్గర ఆల్రెడీ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇండెక్స్ ద్వారా ఏ స్టూడెంట్ మార్క్స్ ఎన్నో తెలుసుకోవాలన్నా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే నేను అరేస్ ఉపయోగించి చేయాలి అంటే లెట్స్ సే అరే నా మార్క్స్ స్టోర్ చేసేస్తా డైరెక్ట్గా 80, 70, 95, 100, 36. గైస్ అర్థమవుతుందని అనుకుంటున్నా. మరీ కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏం కాదు, ఇది ఈజీనే ఉంటుంది. ఇప్పుడు ఈ అరేకి మనకి ఇండెక్సెస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చి స్టూడెంట్ 4 యొక్క పేరెంట్ వచ్చి నా కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయని అడిగారు అనుకోండి. మీరు డైరెక్ట్గా అరే ఆఫ్ 3 కొట్టారు అనుకోండి, ఇది స్టూడెంట్ 4 కదా, అరే ఆఫ్ 3 క్లిక్ చేస్తే వెంటనే స్టూడెంట్ 4 యొక్క ఇది స్టూడెంట్ 4 వాడి మార్క్స్ మీకు వచ్చేస్తాయి. చాలా ఈజీగా మీరు యాక్సెస్ చేసుకున్నారు కదా. మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు, టైం సేవ్ చేసుకున్నారు, ఈజీగా యాక్సెస్ కూడా మీకు దొరుకుతుంది. దిస్ ఇస్ హౌ డిఎస్ఏ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇంకా మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో అయితే ఇంకా చాలా ఉంటాయి గైస్ అరేస్ ఉపయోగిస్తూ చేసేవి. అది ఫస్ట్ది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ది మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లెట్స్ సే ఏజియోలో మీరు షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా అరేస్నే ఉపయోగిస్తాయి గైస్. అంటే మ్యాక్సిమం అన్నీ అని కాదు, మ్యాక్సిమం మీరు కార్ట్లో పెట్టే ఎలిమెంట్స్ అన్నీ
కార్ట్లో పెడతా ఉంటారుగా, అవన్నీ అరేస్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి గైస్. ఈ అరేస్లో స్టోర్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్, బిల్ క్యాలిక్యులేషను, ఏ ప్రోడక్ట్కి డిస్కౌంట్ అప్లై చేయాలి, చీప్ ప్రోడక్ట్ ఏంటి కార్ట్లో, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఈజీగా ఫైండ్ చేయొచ్చు అరేలో స్టోర్ చేసుకుంటే. సో మ్యాక్స్ ఈకామర్స్ అన్నీ కూడా అరేస్ని ఈ విధంగా ఉపయోగిస్తాయి గైస్. ఇంకా ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. ఇట్స్ ఏ టెంపరేచర్ రీడింగ్స్, మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ గట్టా వస్తుంది కదా, 1 వీక్ డైలీ టెంపరేచర్లన్నీ మీరు అరేస్లో స్టోర్ చేశారు అనుకోండి. టెంపరేచర్స్ అంతా 36 degrees, 25 degrees ఒకరోజు, 30 degrees ఒకరోజు, 27 ఇలాగ అన్నీ 1 వీక్ టెంపరేచర్స్ మీరు స్టోర్ చేస్తే, అరేస్లో స్టోర్ చేయడం వల్ల ఎప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ ఉంది ఏ రోజు లాస్ట్ 1 వీక్లో, లోవెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంది, ఈ 1 వీక్ యావరేజ్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడం, ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి గైస్. ఇంకా ఏంటంటే మనం అందరం స్పోర్ట్స్ ఆడుతాం, సరే క్రికెట్ చూస్తాం, ఇవన్నీ చేస్తాం. స్కోర్స్లో కూడా అరే అనే డేటా స్ట్రక్చర్ని ఎక్కువ ఉపయోగిస్తారు గైస్. క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ స్కోర్స్ ట్రాక్ చేయాలి అన్న ఎక్కువ అరేసే యూజ్ చేస్తారు గైస్. ఎందుకంటే అరేస్లో మనకేంటి కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉంటే ఇండెక్సింగ్ ఉంటుంది, అంతే కదా. విరాట్ కోహ్లీ ఇన్ని రన్లు కొట్టాడు, లేదా రోహిత్ శర్మ కొన్ని రన్స్ కొట్టాడు, కేఎల్ రాహుల్ కొన్ని కొట్టాడు, అలాగే ఇవన్నీ స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా విరాట్ కోహ్లీ ఒక స్టాట్స్ కావాలి అంటే 0th ఇండెక్స్లో విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి విరాట్ కోహ్లీ స్టాట్స్ అన్నీ మనకు సింపుల్గా వచ్చేస్తాయి గైస్. ఇలా చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం అరేస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం గైస్. కీ థింగ్ ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేయడానికి అవ్వదు, సేమ్ డేటా టైప్స్ అయితేనే అరేస్లో స్టోర్ చేయడానికి అవుద్ది. ఇది డ్రాబ్యాక్ అనుకోవాలో ఏమనుకోవాలో మనకు తెలియదు, కానీ అరేస్ మనకు మల్టిపుల్ డేటా టైప్స్ని స్టోర్ చేయడానికి ఎలో చేయదు. అరేస్ వల్ల మన యొక్క డేటా ఆర్గనైజ్డ్గా, ఎఫిషియెంట్గా, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు గైస్. ఇండెక్స్ కాన్సెప్ట్ యూస్ చేసి స్పెసిఫిక్ ఎలిమెంట్ని ఫాస్ట్గా మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఇండెక్సింగ్ గురించి కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి అంటే ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు చూడండి, లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే మార్క్స్ అని ఒక అరే ఉంది. కీ పాయింట్ ఏంటంటే అరేస్లో ఇండెక్సింగ్ 0 బేస్డ్, అంటే 0తో స్టార్ట్ అయ్యిద్ది ఇండెక్సింగ్. 10 మార్క్స్ ఒకరికి, 15 ఒకరికి, 9 ఒకరికి, 13 ఒకరికి, 19 ఒకరికి, 12 ఒకరికి, ఇలా ఒక అరే ఉంది. 0th ఇండెక్స్, 1st ఇండెక్స్, 2nd ఇండెక్స్, 3rd ఇండెక్స్, 4th ఇండెక్స్, 5th ఇండెక్స్. గైస్ 0 బేస్డ్ ఇండెక్సింగ్ అనే పదాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అరేస్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతాయి ఇండెక్సింగ్. ఇప్పుడు ఇండెక్స్ ఉపయోగించి ఈ డేటాస్ని మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మార్క్స్ ఆఫ్ 0 అంటే 10, మార్క్స్ ఆఫ్ 4 అంటే 19, మార్క్స్ ఆఫ్ 9 అంటే, మార్క్స్ ఆఫ్ 2 అంటే 9. గైస్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇది ఏ లాంగ్వేజ్లో అయినా, ఐదర్ ఇట్ క్యాన్ బి C++, జావా, పైథన్, ఏ లాంగ్వేజ్లో అయినా అరేస్ అనే కాన్సెప్ట్స్కి ఇండెక్సింగ్ అనేది సేమ్ గైస్. ఇది ఇలా ఇండెక్సింగ్ అయితే ఇలాగ ఉంది. ఇప్పుడు రివర్స్ ఇండెక్సింగ్ ఉంటుందో లేదో, రివర్స్ ఇండెక్సింగ్ ఎలా చేయాలి, చివరి ఎలిమెంట్ మనకు తెలియదు, లెట్స్ సే వీ హ్యావ్ అరే సైజ్ మనకు తెలియదు ఎంత ఉన్నాయి అనేసి ఎలిమెంట్స్, నాకు చివరి ఎలిమెంట్ ఫైండ్ చేయాలి అనుకుంటున్నా, అప్పుడు ఎలా చేస్తాం గైస్? దీన్నే రివర్స్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అంటారు. ఏంటది? రివర్స్ ఇండెక్సింగ్. గైస్ రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే ఆఫ్ సైజ్ n క్యాన్ బి ఎనీథింగ్. ఆ n వాల్యూ ఏంటనేది మనకు తెలియదు గైస్.
ఐదర్ ఇట్ క్యాన్ బి 5 or 10 or 100, 200 ఏదైనా అవనియండి, మనకు అరే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చివరి ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే మన అరేలో n=5 అనుకోండి, చివరి ఇండెక్స్ ఏమైద్ది, n-1 కదా అయిద్ది. ఎందుకంటే మీరు కరెక్ట్గా గమనిస్తే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. 5 ఎలిమెంట్స్ కాబట్టి 4 ఇండెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు n=5 కాబట్టి 5-1 అదే n-1 అంటే ఫోర్త్ ఇండెక్స్, ఇదే కదా మనకి చివరి ఇండెక్స్, ఇదే కదా చివరి ఇండెక్స్. సో లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే n-1th ఇండెక్స్ని లాస్ట్ ఎలిమెంట్ అంటారు. అది ఈ ఎలిమెంట్ అయితే n-2 కదా అయింది. ఇలాగా మనం ఫస్ట్ ఇండెక్స్ అయితే కీ టేక్ అవే గైస్, ఫస్ట్ ఇండెక్స్ 0 అని అందరికీ తెలుసు. లాస్ట్ ఇండెక్స్ అయితే n-1 గైస్. where n can be any number. Your array may contains 5 values, 5 elements or 10 elements or 100 elements, 500 elements. ఏ ఎలిమెంట్ అయినా మీ యొక్క లాస్ట్ ఇండెక్స్ n-1 గైస్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం చాలా ఎక్కువ ఉపయోగిస్తాం రాబోయే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు. where n can be, n అంటే సైజ్ ఆఫ్ అరే కదా, అది. ఇలాగ మనం n వాల్యూని ఫైండ్ చేయొచ్చు గైస్. n అంటే సైజ్ ఆఫ్ అరే, సైజ్ ఆఫ్ అరే -1 లాస్ట్ ఇండెక్స్. ఇలాగా C++లోని ఇది ఇలాగా n-1 ఉపయోగించి C++లోని జావాలోని మాన్యువల్గా మనం ఫైండ్ చేయాలి గైస్. కానీ పైథాన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది గైస్ ఈ ఇండెక్సింగ్లో. ఏంటంటే వాళ్ళు లెట్స్ సే చూద్దాం 10, 20, 30, 40, 50 ఒక అరే ఉందనుకోండి. ఇండెక్సింగ్ కూడా చేద్దాం 0, 1, 2, 3, 4. పైథాన్లో ఏంటంటే రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది గైస్. -1, -2, -3, -4, -5. అంటే పైథాన్లో మీరు n-1 ఈ ఫార్ములాస్ వాడకూడదు అని ఏం లేదు, ఇది కూడా వాడుకోవచ్చు మీరు. కానీ మనకి రివర్స్ అదే లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి లెట్స్ సే అరే ఆఫ్ -1 అన్నా అరే ఆఫ్ n-1 అన్నా సేమ్ గైస్, రెండు ఒకటే. ఈ రివర్స్ ఇండెక్సింగ్ -1, -2, -3 ఇది మనకి C++ జావాలోనే అవైలబుల్గా లేదు గైస్. ఓన్లీ పైథాన్లో మాత్రమే ఈ రివర్స్ ఇండెక్సింగ్ అంటే -1 అని, -2 అని, -3 అని దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చిన్న టేక్అవే ఏంటంటే పైథాన్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ 0, లాస్ట్ అయితే ఇండెక్స్ -1. ఇలాగేం చేసుకోవచ్చు, లేకపోతే n-1 అరే సైజ్ ఫైండ్ చేసి సైజ్ -1 చేసినా మీకు లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేసుకుంటారు. ఇలాగ పైథాన్కి ఒక కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది గైస్ అరే కాన్సెప్ట్స్లో. కానీ ఇది పెద్ద బెనిఫిట్ ఏం కాదు, జస్ట్ అదొక ఫ్యూచర్ అంతే. మీరు చాలా ఫోన్లు కొనుక్కుంటారు, మ్యాక్సిమం అన్ని ఫోన్లు బాగానే ఉంటాయి. కానీ ఒక ఫోన్కి కొంచెం ఫ్యూచర్సే కదా మారుతాయి. అలాగా ఈ లాంగ్వేజెస్లో కూడా చిన్న చిన్న ఫ్యూచర్స్ లాంటివి. వేసి ఇప్పుడు ఇండెక్సింగ్ నేర్చుకోను, అరేస్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలా స్టోర్ చేస్తుందని నేర్చుకోను. ఇప్పుడు అరేస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి గైస్, టైప్స్ ఆఫ్ అరేస్ నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ అరేస్ ఫస్ట్ సింగిల్ డైమెన్షనల్ అరే గైస్, వీటిని మనం 1D అరేస్ అంటాం. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా సింగిల్ డైమెన్షనల్ అరేస్. సింగిల్ డైమెన్షనల్ అరేస్ వీటిని 1D అరేస్ అంటాం గైస్. మనం సింపుల్గా ఏంటంటే ఒకే లైన్లో వాల్యూస్ మొత్తం స్టోర్ చేయడమే సింగిల్ డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ గైస్. ఇప్పుడు మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్ కూడా సింగిల్ డైమెన్షనల్ అరేసే. అంటే ఒకటే రో ఉంటుంది మనకి, ఒకటే రోలో మన యొక్క ఎలిమెంట్స్ మొత్తం స్టోర్ చేస్తాం. ఇప్పుడు వీటిని ఎలా డిక్లేర్ చేయాలి సింటాక్సెస్ చూద్దాం గైస్. ఫస్ట్
C++లో 1D అరేని ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంటీజర్ అయితే ఇంట్ అని పెడతాం, అదే క్యారెక్టర్ అరే అయితే క్యార్ అని పెడతాం. ఇంట్ అరే 5 అంటే సైజ్, ఇది 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలని చెప్పి మనం ముందే సైజుని స్పెసిఫై చేస్తున్నాం. కర్లీ బ్రేసెస్ పెట్టి మనకి ఏ ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నామో అది పెట్టేసుకుంటాం. ఇలాగా C++లో మనం అరేని డిక్లేర్ చేస్తాం. అదే జావా పీపుల్కి అయితే మ్యాక్సిమం C++, జావా ఒకేలాగా ఉంటాయి గైస్. జావాలో మనం సైజుని C++లో డిక్లేర్ చేసినట్టు ఇక్కడ చేయక్కర్లేదు. అరే ఈక్వల్ టు గైస్, ఇది వేరియబుల్ నేమ్ మీకు నచ్చింది పెట్టుకోండి. రోహిత్ అని పెడతారో, డిఎస్ఏ వారధి అని పెడతారో, లేకపోతే మీకు నచ్చిన పేరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ అందరికీ అర్థమయ్యేలాగా మనం అరే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి అరే 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 అని డిక్లేర్ చేస్తున్నాం. అరే ఎలిమెంట్స్ ఇలా డిక్లేర్ చేస్తాం. ఇందులో చూడండి సేమ్ ఒకేలా ఉంటాయి C++, జావా. పైథాన్లో ఏంటంటే జస్ట్ లిస్ట్ డిక్లేర్ చేసినట్టు చేసేయడమే. అరే ఈక్వల్ టు 80, 90, 75, 60, 95 అంతే గైస్. ఇలాగ సింగిల్ డైమెన్షనల్ అరేని మనం 3 లాంగ్వేజెస్లో ఇలా డిక్లేర్ చేస్తాం. అంటే డేటా టైపు, అరే నేము, సైజు, అరే ఎలిమెంట్స్. జావాలో కూడా డేటా టైపు, సైజుని స్పెసిఫై చేయక్కర్లేదు, అరే నేము, డేటా ఎలిమెంట్స్. పైథాన్లో అయితే డేటా టైప్స్ డిక్లేర్ చేయక్కర్లేదు, సైజు డిక్లేర్ చేయక్కర్లేదు, జస్ట్ అరే నేము ఒక లిస్ట్లో వాల్యూస్ అన్నీ పెట్టడమే. ఇది పైథాన్. సింపుల్గా ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఒకే లైన్లో వాల్యూస్ మొత్తం స్టోర్ చేయటం. ఇది సింగిల్ డైమెన్షనల్ అరే గైస్. నెక్స్ట్ టైప్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ అరే. దీన్నే మనం 2D అరేస్ అని కూడా అంటాం గైస్. మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఇందులో ఏంటంటే మనం గ్రిడ్ టైప్లో వాల్యూస్ని స్టోర్ చేస్తాం. లెట్స్ అంటే ఇలాగా ఈ టైప్లో మనం వాల్యూస్ని స్టోర్ చేస్తాం. 1D అరేలు అయితే ఇలా స్టోర్ చేస్తాం, అంతే కదా. అంటే ఒకటే రో ఉంటుంది, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. అదే మల్టీ డైమెన్షనల్ అరే అంటే మల్టిపుల్ రోస్, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిని మల్టీ డైమెన్షనల్ అరేలని మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే C++లో అయితే డేటా టైపు, అరే నేమ్, నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి గైస్, రోస్, కాలమ్స్. ఇది మీరు తప్పు పెట్టకూడదు. ఎప్పుడు రోస్ స్టార్టింగ్లో రావాలి, కాలమ్స్ తర్వాత రావాలి. ఇలా పెట్టి 80, 90, 75, 85, 60, 70. చూడండి గైస్, ఇది మనం గ్రిడ్ లాగే స్టోర్ చేస్తున్నాం. గ్రిడ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఎన్ని రోస్ మనకు కావాలి? 3 రోస్. రోస్ యొక్క ఇండెక్స్ 0, 1, 2. ఎన్ని కాలమ్స్ కావాలి? 2 కాలమ్స్, 0, 1. దీని యొక్క ఇండెక్స్ వాల్యూ 0, 0 అంతే కదా. దీనిది 0, 1. దీనిది 1, 0. దీనిది 1, 1. దీనిది 2, 0. దీనిది 2, 1. ఇప్పుడు 0, 0 అంటే ఇది 0, 0. సో ఇక్కడ నేను 80 పెడతా. 0, 1 అంటే 90. సో 0, 1 అంటే ఇది కాబట్టి ఇక్కడ 90 పెడతా. 1, 0 అంటే 75. 1, 1 అంటే 85. 2, 0 అంటే 60. 2, 1 అంటే 70.
ఎలా మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ యూస్ చేస్తాం గైస్, ఎలా స్టోర్ చేస్తాం. ఇది మనకు రియల్ లైఫ్లో ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే గైస్, ఇప్పుడు లెట్స్ సే 5 స్టూడెంట్స్ ఉన్నారు. 5 స్టూడెంట్స్కి 6 సబ్జెక్ట్స్లో మార్క్స్ స్టోర్ చేయాలి మనం. అంటే ఇలాగా 5 స్టూడెంట్స్ కాబట్టి 5 rows 6 columnsతో ఒక అరే డిక్లేర్ చేసి, అంటే అలాగా ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 5 స్టూడెంట్స్కి 6 columns, అంటే 6 టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా డిక్లేర్ చేసి, ఇక్కడ 6, ఇక్కడ 6 సబ్జెక్టుల మార్కులు, ఇక్కడ 6 సబ్జెక్టుల మార్కులు, అలాగే 5కి ఇలా చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మూసేస్తాం. ఇలా మల్టీ డైమెన్షనల్ అరేస్ బాగా హెల్ప్ అవుతాయి గైస్. మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామో మీకు చాలా క్లియర్గా ఇవన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు జస్ట్ ఒక థియరటికల్గా ఇండెక్సింగ్ అంటే ఇలా ఉంటుంది మల్టీ డైమెన్షన్స్లో, అక్కడ వరకు తెలుసుకోండి గైస్. ఇప్పుడు C++లో అయితే ఇలా డిక్లేర్ చేస్తాం. అదే జావాలో అయితే జావా సేమ్. జావాలో మనం ఏం నేర్చుకున్నాం, సైజుని స్పెసిఫై చేయక్కర్లేదు, ఆటో అసైన్ చేసుకుంటుంది. మార్క్స్ సేమ్ 80, 90, 75, 85, 60, 70. ఒకటే గైస్, C++లో రోస్ యొక్క సైజు, కాలమ్స్ యొక్క సైజు మనం డిక్లేర్ చేయాలి. జావాలో రోస్ సైజు, కాలమ్ సైజు డిక్లేర్ చేయక్కర్లేదు. పైథాన్లో అయితే ఏం చేయక్కర్లేదు. పైథాన్లో అయితే మార్క్స్ ఈక్వల్ టు, మార్క్స్ అనేది మన అరే నేమ్ గైస్, 80, 70 ఇంతే, 75, 85, 60, 70 క్లోజ్. అంటే లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ పెడుతున్నాం గైస్ పైథాన్లో. మల్టీ డైమెన్షనల్ అరేలో ఎక్కడైనా సరే ఇదొక అరే అయితే ఈ n అరేలని కలిపి ఇంకొక అరేలో మనం స్టోర్ చేస్తున్నాం, దాన్నే మల్టీ డైమెన్షనల్ అరే అంటారు గైస్. ఇంకో టైప్ కూడా ఉంది మనకి, దాన్ని డైనమిక్ అరే అంటారు. మనం డిఎస్ఏలో రియల్ లైఫ్లో ఎక్కువ ఉపయోగించేది డైనమిక్ అరేసే గైస్. డైనమిక్ అరేలో మెయిన్ థింగ్ ఏంటంటే సైజ్ని రన్ టైంలో చేంజ్ చేసుకుంటుంది గైస్, అదంతా అది. అంటే దీనికి అర్థం ఏంటంటే, సైజు రన్ టైంలో చేంజ్ చేసుకోవడం అంటే ఏంటంటే, ఫస్ట్ మనం సైజుని డిక్లేర్ చేస్తామని చెప్పా. ఎప్పుడైతే కోడ్ రన్ అవుతుందో అప్పుడు మనకి ఇన్పుట్ ఇంకా పెంచాలి అని మనం అనుకుంటున్నాం. అంటే మనకు తెలియదు యూజర్ ఎన్ని ఎంటర్ చేస్తారో లేకపోతే ఏంటనేది తెలియనప్పుడు ఈ టైప్ ఆఫ్ డైనమిక్ అరేస్ ఏం చేస్తాయి అంటే, రన్ టైంలో కోడ్ రన్ అవుతున్నప్పుడే సైజుని అమాంతం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ ఏదైనా వస్తే అది సైజుని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఏ సైజు డిక్లేర్ చెయ్యం, దానికి ఒక కెపాసిటీ ఉంది. అంటే సైజుని రన్ టైంలో సైజుని చేంజ్ చేసుకునే కెపాసిటీ, అది తక్కువైనా చేసుకుంటుంది, ఎక్కువైనా చేసుకుంటుంది. మనం ఏది స్పెసిఫై చేయక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే చాలామంది ఉపయోగిస్తారు డిఎస్ఏ కాన్సెప్ట్స్లో, ఎందుకంటే ఈజీగా ఉంటాయి కాబట్టి. C++లో అయితే మనకు వెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంది గైస్. ఈ డైనమిక్ అరేస్ అంటే వెక్టర్స్ అని C++లో. జావాలో అయితే అరే లిస్ట్, పైథాన్లో లిస్ట్. వెక్టర్స్ అనేది చాలా పవర్ఫుల్ థింగ్ గైస్, చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది, అది స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే డైనమిక్స్ అరేస్ అంటే సైజ్ రన్ టైంలో చేంజ్ చేసుకుంటుంది గైస్. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు అది మిగతాది బాగా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు అరేస్లో కొన్ని ఆపరేషన్స్ కూడా ఉంటాయి గైస్, అంటే బేసిక్ ఆపరేషన్స్ అంటారు దీన్ని అరేస్లో. బేసిక్ ఆపరేషన్స్, ట్రావర్సల్ అంటే అరే ఎలిమెంట్స్ అన్నీ ట్రావెల్ చేయడాన్ని ట్రావర్సల్స్ అంటారు. ఇన్సర్షన్, అరేలో ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఇందులో 3 టైప్స్ మనకు ఉండొచ్చు. ఇలాగ బిగినింగ్లో యాడ్ చేయడం, ఎండ్లో యాడ్ చేయడం, మిడిల్లో ఎక్కడో దగ్గర యాడ్ చేయడం.
ఇవన్నిటికి కూడా కోడ్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటాం గైస్. ఇన్సర్ట్ అట్ బిగినింగ్, ఇన్సర్ట్ అట్ ఎండ్, ఇన్సర్ట్ అట్ ఎనీ గివెన్ పొజిషను, ట్రావర్స్ అనేది అలాగే మనకి డిలీషన్ కూడా ఉంటుంది కదా గైస్. అంటే ఎలిమెంట్ పెడుతున్నామంటే ఎలిమెంట్ తీయగలుగుతాం కూడా కదా, అది కూడా ముందు ఎలిమెంట్ డిలీట్ చెయ్యు, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చెయ్యు, మిడిల్లో పొజిషన్ ఇచ్చి ఈ పొజిషన్లో ఏదో ఒక ఎలిమెంట్ డిలీట్ చెయ్యు, ఇలాంటివన్నీ. నెక్స్ట్ సెర్చింగ్, అంటే ఒక ఎరేలో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి. నెక్స్ట్ వన్ అప్డేషన్, ఏదైనా వాల్యూని ఇచ్చిన పొజిషన్లో లేదా ఎక్కడ దగ్గర మోడిఫై చేయడాన్ని. ఈ 5 ఆపరేషన్స్ ఉపయోగిస్తూనే మనం మ్యాక్సిమం 95% ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం గైస్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ 2 వీడియోస్లో కూడా ఈ ట్రావర్స్లు, ఇన్సర్షను, సెర్చింగ్ ఒక వీడియోలో, డిలీషను, అప్డేషను ఒక వీడియోలో చేస్తా గైస్. అది చూస్తే ఎలా చేయాలనేది, కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ గైస్ అబౌట్ అరేస్. ఇది జస్ట్ మనం ఇప్పటి వరకు కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకున్నాం. కాన్సెప్ట్, ఇండెక్సింగ్ అంటే ఏంటి, కాంటిగ్యుయస్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అరేస్ని రకరకాల లాంగ్వేజ్లు ఎలా డిక్లేర్ చేయాలి, ఇవి మాత్రమే ఇప్పుడు ఒక నేర్చుకున్నాం గైస్. నెక్స్ట్ వీడియోలో మనం అరేస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది గైస్. ఎప్పుడైతే మీరు కోడింగ్ స్టార్ట్ చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మీరు ఎప్పుడైతే కోర్స్ని ప్రాక్టికల్గా మీకు చూపించినప్పుడు మీకు అర్థమైద్దో, మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ గైస్ ఐ వాంట్ టెల్ యూ స్మాల్ థింగ్, బీ కన్సిస్టెంట్ గైస్. I always believe that consistency is the main thing. కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఏదైనా చేస్తారు. ఓకే, డిఎస్ఏ గురించి నేనేం చెప్పట్లేదు. ఏదైనా లైఫ్లో ఏం చేయాలన్నా, జిమ్కి వెళ్తారా వెళ్ళండి, కన్సిస్టెంట్గా వెళ్ళండి. డ్యాన్స్ నేర్చుకుంటారా నేర్చుకోండి. జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే గైస్, ఈరోజు నుంచి రేపటికి మీలో 1%, 0.01% చేంజ్ ఉన్నా అది మిమ్మల్ని బెటర్గా చేస్తుందని అది నేను చాలా నమ్ముతా గైస్. లాస్ట్ 3 years ముందు నేను కన్సిస్టెన్సీ ఒక గొప్పతనం నేను తెలుసుకున్నా. అప్పటి నుంచి కొంచెం కన్సిస్టెంట్గా డిఎస్ఏ నేర్చుకున్నా. కన్సిస్టెన్సీ అంటే కొంచెం అది చాలా వాల్యుబుల్ థింగ్ గైస్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ ఐ గైస్. సింపుల్గా మీకు ఒక చిన్న మ్యాథ్ చెప్పాలంటే, మీరు ఎప్పుడూ ఇలాగే ఉన్నారు గైస్. సంవత్సరం మొత్తం మీరు ఏం మారకుండా ఇలాగే ఉంటే సంవత్సరం తర్వాత కూడా మీరు ఇలాగే ఉండిపోతారు. అదే మీరు సంవత్సరంలో అదే రోజులో 0.1% అయినా మీరు కొంచెం బెటర్గా తయారవ్వాలి అనుకుంటే దీని యొక్క వాల్యూ ఎంతో తెలుసా గైస్? దీనిది 37.7 ఆర్ సంథింగ్, మ్యాక్సిమం ఇంత వాల్యూ వస్తుంది. అంటే మీరు ప్రతిరోజు 0.01% ఇంక్రీజ్ అయితే, అంటే ఏదో ఒకటి గైస్, మీకు నేను చదవండి అనే చెప్పట్లేదు, ఏదో ఒక స్కిల్, వీడియో ఎడిటింగ్ చేయండి, ఏదైనా చేయండి. అంటే మీరు లాస్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్కి 37.7% బెటర్ అవుతున్నారు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ గైస్. ప్లీజ్ బీ కన్సిస్టెంట్. ఏంటి నాకు మోటివేషనల్ చెప్తున్నాను ఏం కాదు, జస్ట్ నా నుంచి ఒక చిన్న ఇది గైస్, అంతే. ఓకే, లెట్స్ స్టాప్ దిస్ వీడియో హియర్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి గైస్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఏమైనా తప్పులు మీకు కనిపిస్తే కొంచెం కమెంట్స్ చేయండి గైస్. ఇట్ క్యాన్ బి ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్ థింగ్. ప్లీజ్ కమెంట్. ఐ వాంట్ టేక్ దట్ ఫీడ్బ్యాక్స్ అండ్ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. I love teaching guys, that's the main thing. I kept this channel and I want to become a motivator also. I want to motivate so many guys out there. Okay guys, I love you all. Bye guys.